హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను బిగ్ బాస్ గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నా మీకు. అది నా పర్పస్న నాకు అనిపించింది చెప్తున్నా, జస్ట్ అంతే. నేను ఎవరిని తప్పు చేయను కాదు. అట్ ఫస్ట్ మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్టింగ్లో జడ్జెస్ వస్తారు. జడ్జెస్ని చూసి నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే అభిజిత్ కొంచెం లావాడు అనిపించింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ సేమ్ టాస్క్ పోయినసారి అగ్ని పరీక్షలో కూడా ఫోన్ బ్లాస్ట్ చేయడం, పగలు కొట్టడం అని చెప్పడం సుత్తిచ్చి, అది మళ్ళీ ఈ అగ్ని పరీక్ష 2లో కూడా కనిపించింది. మళ్ళీ టైర్స్ ఆట కూడా పోయినసారి అగ్ని పరీక్ష 1లో కూడా ఉంది. అది మన కళ్యాణ్ పడలా చేసినట్టు ఎవరో ఒకరైతే చేశారు. సేమ్ టైర్స్ రిపీట్ అయింది మళ్ళీ అగ్ని పరీక్ష 2లో. అండ్ సేమ్ మళ్ళీ అసలు బాయ్స్ అంటేనే ఈ టాలెంట్ ఏంటంటే కండలు చూపిస్తారు. బాయ్స్ అంటేనే కండలు చూపించడం, అది నా టాలెంట్. ఎవరు ఏమైనా కండలు చూపించడమే. సేమ్ డిమాండ్ పవన్ కూడా అదే చేసినాడు లాస్ట్ అగ్ని పరీక్షలో. అండ్ నెక్స్ట్ ఆ శ్రీముఖి గారేందో ఆ కండలు కూడా నవ్వు వస్తుంది, కావాలి అనుకుంటది. అండ్ నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ షర్ట్ అతను మంచిగా అనిపించాడు. ఎందుకంటే ఈ టాలెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన క్యారెక్టర్ ఏందో అది కరెక్ట్గా ఉండాలండి. అది నాకు ఈ పర్సన్ ఒకటి మంచిగా అనిపించింది. కానీ నాకు మరొక పల్లె ప్రశాంత్ లాగా అనిపించింది ఈ అమ్మాయి. గ్రీన్ కలర్ టవల్ వేసుకొని కండు వేసుకొని కనిపించింది. నాకైతే మరో పల్లె ప్రశాంత్ అనిపించింది. దానికి నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. నాకైతే ఏదో పల్లె ప్రశాంత్ అనిపించింది. జస్ట్ ఎమోషన్ సెంటిమెంట్ పండుతుంది. నేను నెక్స్ట్ గ్రీన్ కలర్ శారీలో ఒక అమ్మాయి బాగుంది. అసలు వితౌట్ మేకప్ ఏం లేకుండా చాలా నీట్గా రియాలిటీగా అనిపించింది. తను రాసిన విధానం కూడా రివర్స్లో అక్షరాలు, అది కూడా మంచిగా అనిపించింది. కానీ మళ్ళీ అభిజిత్ అసలు ఎవరికి ఇచ్చాడో గ్రీన్, కుర్చీపైన ఎక్కిచ్చిండు. అది ఎవరికి ఇచ్చిండో గ్రీన్, అంత ఘోరం ఏముందో వాళ్ళ ఎవరికి ఇచ్చాడో చూడాలని ఉంది. అంత క్యారెక్టర్ ఎవరు ఉన్నారో చూడాలనిపిస్తుంది. అండ్ ఫస్ట్ ఇచ్చిన ఒక ఫోటో ఉంటుంది బిగ్ బాస్ ఇచ్చిన ప్రోమోలో. ఒక అమ్మాయి బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకొని, అసలు అమ్మాయే లేదు ఆ ప్రోమోలో. ఫస్ట్ ఫోటో ఉన్న అమ్మాయి ఆ ప్రోమోలోనే కనిపించదు. అండ్ నెక్స్ట్ ఇంకొక అతను వస్తాడు, ఏంటి కథలు చెప్పేవారు ఉంటారు కదా, కథలు చెప్పేవారు. అలా అనిపించింది అతన్ని చూస్తే. నరుస్తాడు, దీన్ని చూసి మేము మరి బిగ్ బాస్ పంపించాలని శ్రీముఖి అంటది. నాకు కూడా అదే అనిపించింది. అండ్ నెక్స్ట్ యు ఆర్ మ్యానిపులేటింగ్ ద జ్యూరీని తప్పంటున్నావు అన్నది శ్రీముఖి. ఏమైతుంది తప్పంటే వాళ్ళకి అనిపించింది చెప్పుడు. నాకు కూడా ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది. బిందు మాధవి, నవదీప్ అసలు తప్పుగా జడ్జి చేస్తున్నది. ఆయనకు అనిపించింది, ఆయన చెప్పిండు. దాంట్లో తప్పే ఉంది, వాళ్ళు ఏం దేవుళ్ళు కాదు కదా. అట్లా చెప్పినందుకు దానికి బిందు మాధవి రెడ్డి ఇచ్చింది. అంటే ఆమెను పొగడనందుకు అన్నా, లేకపోతే ఆమె తిట్టినందుకు అన్నా రెడ్డి కూడా మసలు కరెక్ట్ కాదు. తనని రియాలిటీగా ఉంటే గ్రీన్ ఇచ్చి పంపించాలి. కానీ వాళ్ళని తిట్టినందుకు, వాళ్ళే ఈగో హట్ అయినందుకు రెడ్ ఇవ్వకూడదు. అండ్ ఇంకొక రెడ్ కలర్ షర్ట్ పర్సన్ అభిజిత్ని 2 years మీరు కనిపించలేదు అని కరెక్ట్ గానే చెప్పాడు. దానికి కూడా అభిజిత్ హట్ రెడ్ ఇచ్చాడు. అది కూడా అసలు కరెక్ట్ కాదు, ట్రూ కాదు. ఇది నాకు అనిపించింది. ఏమైనా తప్పు